ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి. నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు, అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు. నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో, పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో. ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటరు నీ చేతికి వచ్చింది పవరు. ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. అరే గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి. నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు.
రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను అరే గట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు చలో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు అరే ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను అరే గట్టిగా బోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు ఓట్ల ఎలక్షన్ గురించి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. ఒకసారి మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఒకసారి మాతో చెప్పండి. ఓట్ ఫర్ బాటిల్ మా దగ్గర రాకండి. ఫస్ట్ పోలీస్ వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఇద్దాం. మీరు ఎంత బాగా ప్రొటెక్షన్ ఇద్దాం అనుకుంటున్నారు? చాలా బాగుంది. ఎలక్షన్ కూడా బాగా జరిగితే కొంచెం పోలీసు వాళ్ళు అంతా
అందరూ ఓట్లు వేయడానికి వెళ్తున్నారండి ఇప్పుడు. నాకు వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓట్ వేయడానికి వెళ్తున్నారు. హ్యాపీనెస్ చూడండి. కింద నుంచి మా మేడం ఇలా జరగమన్నారు. అంటే పెద్ద పెద్ద మనం ఓటు ఎలా వేస్తామో ఇప్పుడు ఇది పైగా ఓటు అది ఎలా వేస్తామో చూపించినట్టు ఇప్పుడు ఓటు వేసినట్టు. చాలా బాగా కుదిరింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. చాలా మొత్తంగా ఓట్ ఎలక్షన్ చేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు గెలుస్తారా ఫస్ట్ టైం కదా. తర్వాత చాలా మంది ఓట్లు వేస్తున్నారు. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. చాలా మొత్తంగా చాలా మంది ఉన్నారు. కొంతమందిని అడుగుదాం. ఇక్కడ మీ ఫస్ట్ ఓటు ఎగ్జైటింగ్ గా ఉంది కదా, ఎంత ఇచ్చారు? మీరు ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటింగ్ గా ఫీల్ చాలా మంది వస్తున్నారంట. ఎగ్జైటింగ్ గా ఉన్నారు అందరూ. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆఫీసర్లు ఏం చేస్తారు అని అంటే ఓటు ఎలా వేయాలో అని చెప్పేసుకుంటా ఉంది. నాకు చాలా అనుభవంగా ఉంది. ఎవరికి అసలు మాత్రం చెప్పరు. విడది సమాజానికి చైతన్యం చేయడానికి ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి, మీరు వాళ్ళే రేపటి పౌరులు కనుక వాడు ఎలా ఎలక్షన్ జరుగుతాయి, ప్రజాస్వామ్యం ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఎలా నిర్వహించుకుంటాం, ఓటు ద్వారా ఎలా గవర్నమెంట్ని ఎన్నుకుంటాం అని తెలుసుకోవడానికి ఎలక్షన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మాక్ పోలింగ్ లేదా మాది ఎన్నికలు పిల్లల్ని చైతన్యం చేయడానికి, పిల్లల్లో నిజాయితీగా ఓటు వేయడం ఎలాగా, ఈ ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని పెంచగలం లేదా ప్రభుత్వానికి అధికారాన్ని మనం ఇవ్వగలం, మనమే అన్నీ చేయగలం అనేది ఓటు యొక్క పవరు. అది పిల్లలు చిన్నప్పుడే నేర్చుకుంటే రేపటి సమాజంలో మంచి మంచి ముఖ్యమంత్రులు, మంచి మంచి ప్రధానులు వస్తారు. ఇది చాలా అవసరం. పిల్లలు చైతన్యంగా ఉండడానికి ఈ ఎలక్షన్స్ చాలా చాలా అవసరం. చాలా బాగా కండక్ట్ చేస్తారు స్కూల్. పిల్లల్ని ఓటర్లుగా ఏ పార్టీ నెగ్గుతుంది అనేది ఇక్కడ మనం ఊహించలేదు. ప్రభుత్వాన్ని చేతిలో ఓటర్ చేతిలో ఉంటుంది. ఓటరే నిర్ణయిస్తాడు. కౌంటింగ్ వరకు ఎవ్వరు ఎన్ని లెక్కలేసినా ఆ రిజల్ట్ ఫైనల్గా వాళ్ళు ఓటర్ చేతిలోనే ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళే ప్రభుత్వం. మిగతా వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఆ ప్రభుత్వంలో నడవాలి తప్ప ఎవరు వస్తారు అనేది ఓటర్ నిర్ణయిస్తారు. మనం కాదు. మనం ఊహించినదే జరగాలని ఏం లేదు. 160, 175/175 అంటే 11 వచ్చాయి. అలా మనం జరిగిన ఎన్నికలన్నీ చూస్తున్నాం కాబట్టి మనం ఏమీ ఇప్పుడు గెస్ చేయలేము. ఓటర్ నిర్ణయిస్తాడు. రిజల్ట్ విన్న తర్వాతే తెలుస్తుంది. మేనిఫెస్టో బాగా నచ్చి మేనిఫెస్టేషన్ ప్రతి కంటెస్టెంట్ మేనిఫెస్టేషన్ మాకు నచ్చుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అమలు చేయడం ఎలాగా ఏంటి అనేది చూసి అప్పుడు రియాక్ట్ అవ్వాలి తప్ప మేనిఫెస్టో ఓటర్కి ఏమి నచ్చిందని అడగాలి. మేము వాటర్ పాత్రలో లేదు కాబట్టి మా మేనిఫెస్టో మెచ్చుకోవాల్సిందన్న వాటర్. ఇక్కడ కంటెస్టెంట్లు వాటర్లే తప్ప మా పాత్ర జస్ట్ గైడ్. కాబట్టి మాకు అన్ని మేనిఫెస్టోలు నచ్చుతుంది. మేనిఫెస్టోలో చాలా చెప్పారు కదా, హామీ ఇలా ఇస్తామని అయినా నిర్వహిస్తారా అంటే ప్రయత్నం చేస్తాం. అవి జరగడం కొన్ని పాజిబిలిటీ ఉంటాయి, కొన్ని జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్. ఎవరైనా 100% చేయలేకపోవచ్చు. అక్కడ ఆర్థికంగా మన దేశం వెనుకబడి ఉండడం, రాష్ట్రం వెనుకబడి ఉండడం అనేక కారణాలు దానిలో పనిచేస్తూ ఉంటాయి. సాధ్యమైన 90% జరగడానికే వాళ్ళు చేస్తారు. 100% ఎవరు చేయలేరని నా ఉద్దేశం. జడ్పీ ఎలక్షన్స్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది. ఎలక్షన్ కండక్ట్ చేస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
నువ్వేది నొక్కుతున్నావు? యా అసలు నవ్వుతులేదట మా బాబు. నీకు కూడా తీయాలా? అక్కడ ఒక అమ్మాయి వెళ్ళగానే ఇంకోటి వచ్చేయాలి బయట కూడా ఒకసారి మీరు తీయలేదా? హలో మేడం కాకేస్తున్నారు పాప. ఫ్లోటింగ్ ఎలా చూపించాలి అలా చూపించాలి. అట్లే అట్లేనా? ఎంతమంది ఉన్నారు అక్కడ? మ్యామ్ మ్యామ్ ఏది చైరా మర్చిపోయింది. అట్లా షన్ను
फोटो दिला నేను దిగమంటున్నారా ఇలా పెట్టాలి, వాళ్ళ ముందు ఇలా పెట్టాలి, ఇటు ఇటు తిప్పి పెట్టండి. ఇదేనా గొడవ? బాబు బియ్యం ఎక్కడున్నారు? చెరిపేసుకుంది చూడండి, బియ్యమా ఓటు వేసింది అనుకో, పోలీసులు అప్డేట్ పోయింది సూపర్ కుమ్మేస్తారు. మీరిద్దరు బాక్స్ దగ్గర నుండి స్ట్రాంగ్ రూమ్ అని ఒకటి పెట్టి వస్తుంది. మూడు అయ్యే వరకు మిగతా వాళ్ళు దాంట్లో కూర్చోండి. వీళ్ళు అయిపోయాక వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు ఈ మూడు అయిపోయాక వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. నాలుగు మూడు అయిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. చెప్పండి
చెప్పిన ద్వారం పెట్టుకుంటే మీకు యాత్ర ఉండదు. ఇంకా చాలు. నువ్వు వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళిపో. ఇక్కడ బెంచ్లు వేసుకుంటారు.